రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం హౌసింగ్ కాలనీలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్థానిక జనసేన నాయకులు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనీస మౌలిక వసతులు కల్పన లేకుండా పట్టాలు ఇచ్చిన గత ప్రభుత్వం ఎంతో అవినీతికి పాల్పడిందని, అభివృద్ధిని మర్చిపోయిందని ఎమ్మెల్యే నానాజీ అన్నారు. స్థానికంగా ఉన్న మహిళలు ఎమ్మెల్యేకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక మహిళలు అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించారని, ప్రచారంలో ముందుగా ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు ఎన్నో ఒడిదుడుకులు ఓర్చుకుని అమలు చేయడం జరిగిందని, స్థానికంగా రూరల్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా ప్రజలను గెలిపించారని, ఇక్కడ నుండి మౌలిక వసతులపై దృష్టి సారించి ఈ కాలనీ అభివృద్ధి చేయడం జరుగుతుందని స్థానిక మహిళలకు హామీ ఇచ్చారు. ప్రధానంగా ఉన్న రోడ్లు 75 లక్షల రూపాయలతో ప్రారంభించడం, లింక్ రోడ్డు వేయించడం జరుగుతుందని తెలియజేశారు. పాముల బెడద ఎక్కువగా ఉందని మహిళలు తెలియజేసిన సమస్యపై సంబంధిత అధికారుల ద్వారా సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అకాల వర్షాలకు పాడైపోయిన వరి పంట రైతుల వద్ద నుండి అధికారులు సేకరించడం జరుగుతుందని, రైతులకు అండగా ఈ ప్రభుత్వం ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నందిపాటి త్రిమూర్తులు, పుల్లా శ్రీరాములు, కార్యదర్శి మోహన్ చౌదరి, హౌసింగ్ ఏఈ నాగభూషణం, సిబ్బంది, మాదరపు తాతాజీ యూత్ సభ్యులు, కాలనీ వాసులు, సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. పిల్లలు బయట ఫంక్షన్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా సరే మన కాలనీ ఒకటి అవసరం కాబట్టి, కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ అవసరం కాబట్టి ఆ ల్యాండ్ దాన్ని ఖచ్చితంగా పోరాడి ఆ ల్యాండ్ వెనక్కి తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే వీళ్ళందరికీ వీరు ఆల్రెడీ గతంలో వచ్చినప్పుడు అడిగిన దాని మేరకు నేను ఈ మెయిన్ రోడ్ అయితే పెట్టడం జరిగింది. అది 75 లక్షల రూపాయలతో స్ట్రైట్ రోడ్ వేస్తా ఉన్నాం. ఇప్పుడు కాలనీ వాసులు మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే హైవే నుంచి ఈ కాలువగట్టు మీదుగా ఇక్కడ తీసుకొద్దామని ఆలోచిస్తున్నాం. అయితే ఆ ప్రమాదం హైవే ఎక్కడో ప్రమాదం, పక్కన కాలువ, ఆటో వస్తే బైకులు వస్తే అంత కాలువ అంత విడతైన రోడ్డు లేకపోవడం అది ప్రమాదం అని చెప్పి సంవత్సరం నుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి అక్కడ ఉన్న మహిళలందరూ చెప్పడం జరిగింది. దాన్ని తిమ్మాపురంలోకి కనెక్టివిటీ ఒకటి ఉందని చెప్తున్నారు. కనెక్టివిటీ రోడ్స్ పెడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. చాలా చోట్ల చాలా ఊర్లు కనెక్టివిటీ రోడ్స్ పెడతా ఉన్నారు. ఆ కనెక్టివిటీ రోడ్లో ఆ రోడ్డు పెట్టి అందులో మధ్యలో బ్రిడ్జ్ ఒకటి ఉందని చెప్తా ఉన్నారు. దాని మీద వేరే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు లేరు, సెల్లో ఉన్నారు. అది వచ్చిన తర్వాత మామూలు ఇంజనీర్ని పంపించింది. ఆ అమ్మాయి పేరేంటి ఇంజనీర్ గారిని పంపించి ఆ ఎస్టిమేషన్ త్వరలోనే వేయించి అవి కూడా వారి దృష్టిలో పెట్టి, అట్లాగే స్నేక్స్ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే సాధారణంగా పొలాల్లో కట్టుకున్నప్పుడు అవకాశం ఉంటుంది, కానీ దానికి నిరోధనకి ఏ విధమైన చర్యలు చేపట్టాలన్నది ఒకసారి పంచాయతీలో ఒకసారి కూర్చొని ఆలోచన చేసి ఖచ్చితంగా దాని మీద దాని నివారణకి అయితే ప్రయత్నం చేస్తాం. ఏదైనా సరే మీరు పెద్ద మెజార్టీలతో మిమ్మల్ని నెగ్గించినందుకు ఈ సంవత్సరంన్నర మేము ఏంటంటే ప్రధానమైన అంశాల మీద ఏదైతే ప్రజలకు హామీ వచ్చినటువంటి అంశాలు, ఆ అంశాల మీద ప్రధానమైన దృష్టి పెట్టి, ఎందుకంటే ఒకరితో మాట అనిపించుకోకూడదు అన్నటువంటి ఆత్మగౌరవం గలటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆవేళ దీపం పథకం అయితే ఏంటి, పెన్షన్ అయితేనేంటి, తల్లికి వందనం అయితేనేంటి, ఆర్టీసీ బస్సు అయితేనేంటి, రైతు భరోసా అయితే ఏంటి, ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఈవేళ దాకా పూర్తి చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మౌలిక సదుపాయాల మీద పూర్తి స్థాయిగా దృష్టి పెడుతున్నాం. మాన్సూన్ అయింది కాబట్టి పూర్తిగా మౌలిక సదుపాయాలు రోడ్